This conference will now be recorded. So, good afternoon to everyone. Am I audible to you? Yes, thank you, sir. Today is our last day for this session. So, till now we have learned so many services. So, today we are going to learn about the last service, auto scaling. So, in this auto scaling, so we come to learn about all the services included in EC2. So, EC2 లో ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో ఆ సర్వీసెస్ అన్ని కూడా ఇక్కడ ఆటో స్కేలింగ్ లో ఇంక్లూడ్ అవుతాయి సార్. So in auto scaling we are going to launch instances, and then in case if we want elastic IPs, we can associate elastic IPs. So for these instances we are going to give VPCs, and next, so from the instance we are going to take a snapshot, and then we are going to create an AMI by using this snapshot, and then we'll go for the auto scaling process. So by using these instances, we are deploying a website, and then by using this auto scaling, so we'll do load balancing for the auto scaling instances. Then we'll connect the DNS name with this IP address. So we can say that this is a short project. So మనం ఒకవేళ స్టూడెంట్స్ తో చేయించాలి అంటే we can include all this. And next, so here the CloudWatch service will monitor and gives notifications through SNS. సో ఆల్మోస్ట్ మనం ఏవైతే సర్వీసెస్ మాట్లాడుకున్నామో ఆ సర్వీసెస్ అన్ని కూడా ఈ ఒక్క ఆటో స్కేలింగ్ కాన్సెప్ట్ లో అన్ని ఇంక్లూడ్ అవుతాయి సార్. సో టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ దిస్ ఆటో స్కేలింగ్ అండ్ హౌ టు ఇంటర్లింక్ విత్ ఆల్ ది సర్వీసెస్. సో ఒకదానికొకటి ఇంటర్లింకింగ్ కనెక్షన్ అనేది ఎలా ఉంటుంది అన్నది. సో ఇప్పటి వరకు మనం అన్ని ఇండివిజువల్ గా చూసాం. సో ఒకే ఇన్స్టాన్స్ తీసుకొని సో హౌ టు గివ్ ఏ కంప్లీట్ ప్రాజెక్ట్. సో మిగిలిన సర్వీసెస్ అన్ని యూజ్ చేసుకొని ఎలా మనం కంప్లీట్ ప్రాజెక్ట్ అనేది చేస్తాం. సో ఫర్ దిస్, so this is the AWS management console, and this AWS management console, so first VPC. So I have already told you. So the one more thing is RDS. So whatever the website we have, so our website ki unna data ni manam use chesukodaniki, utilize chesukodaniki we are using RDS database. సో టిల్ నౌ సో డేటాబేస్ ని నేను కనెక్ట్ చేయట్లేదండి, బికాస్ సో మనం ఇన్స్టాన్స్ క్రియేట్ చేసినప్పుడే ఆర్డిఎస్ ఎలా కనెక్ట్ చేసుకోవాలో వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్ అబౌట్ దట్ సర్వీస్. సో దీన్ని ఆప్షనల్ గా పెడుతున్నాను. సో వీఆర్ గోయింగ్ టు డూ ఆటో స్కేలింగ్ ప్రాసెస్ బై యూజింగ్ అన్ ఇన్స్టెన్స్. సో ఫర్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు విపిసి.
So in VPC management console, already I have an VPC, so I have a network that is the default network. సో నా దగ్గర ఆల్రెడీ ఒక నెట్వర్క్ ఉందండి. ఒకవేళ మీరు ఈ డిఫాల్ట్ నెట్వర్క్ యూజ్ చేస్తాను అంటే యూ కెన్ యూటిలైజ్ దిస్ డిఫాల్ట్ నెట్వర్క్. లేదు ఓన్ గా ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటాను అంటే యూ కెన్ క్రియేట్ ఎ ఓన్ నెట్వర్క్. సో మీకంటూ ఒక ఓన్ నెట్వర్క్ ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ జస్ట్ యూజింగ్ దిస్ డిఫాల్ట్ నెట్వర్క్. సో నేను డిఫాల్ట్ నెట్వర్క్ నే యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ సబ్నెట్స్. సో ఈ విపిసికి సో మీరు ఆల్రెడీ విపిసి ఇన్ ద ఫస్ట్ క్లాస్ లో చూసుంటారు సార్. సో ఐఎమ్ జస్ట్ రివైజింగ్ దిస్ విపిసి కాన్సెప్ట్ అండ్ సబ్నెట్స్. సో ఇక్కడ మనం ఒక ప్రైవేట్ ఐపీస్ అనేవి మనం తీసుకొని సో ఆ ప్రైవేట్ ఐపీస్ తో సబ్నెట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. సో ఆల్రెడీ AWS is provided 6 default subnets. So these 6 default subnets are attached to that default VPC. So default VPC కి already connect అయి ఉంది. And next route tables. So this is the route table which gives routes to your VPC and to your subnets. So మీ subnets కి మీరు మీ VPC కి సో నెక్స్ట్ ఇంటర్నెట్ గేట్వే. మీరు ఏదైతే ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేస్తున్నారో వాట్ ఎవర్ ద ట్రాఫిక్ యూ వాంట్ టు అలో ఇన్ యువర్ ఇన్స్టాన్స్, అలో ఇన్ యువర్ రీజియన్. సో మీ నెట్వర్క్ లోకి ఏ ట్రాఫిక్ అయితే అలో చేయాలనుకుంటున్నారో సో దానికి మనం ఒక ఇంటర్నెట్ గేట్వే అంటే ఒక రూల్ అనేది పాస్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా త్రూ రూట్ టేబుల్స్ ద్వారా మనం ఒకదానికొకటి అసోసియేట్ చేసుకుంటాం. సో హియర్ యూ కెన్ సీ ఇన్ సబ్నెట్ అసోసియేషన్స్ we have associated 6 availability zones. సో ఇక్కడ మనం 6 availability zones ని అటాచ్ చేస్తామండి రౌట్ టేబుల్ కి. అండ్ అట్ ద సేమ్ టైం సో ఇంటర్లింకింగ్ గేట్వే, సో గేట్వే కూడా మన రౌట్ టేబుల్ కి కనెక్ట్ చేసుకుంటాం. సో దీస్ ఆల్ ఆల్రెడీ నోన్ అబౌట్ దిస్ విపిసి కన్సోల్. సో బై డిఫాల్ట్ విపిసి, సో ఉన్న డిఫాల్ట్ విపిసినే నేను EC2 ఇన్స్టాన్స్ కి యూజ్ చేసుకుంటున్నాను. So as of now, I'm going to launch a a new instance. So for this, I'm going to launching an instance. So here I'm taking my instance as Amazon Linux AMN. Now click on select, search button. Sorry for disturbance. No problem, search button. What is exact difference between subnet and availability? Nothing but availability zone means only subnet, sir. So అంటే డేటా సెంటర్ ని మీరు ఏ అవైలబిలిటీ జోన్ లో పెట్టుకోవాలనుకుంటున్నారు, ఎక్కడ ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నారు? Okay ma'am, suppose availability zone 1A ఉంది. yes sir. అయితే ఎగ్జాక్ట్ గా 1A రిలేటెడ్ సబ్నెట్ ఉంటుందా మేడం? 1A రిలేటెడ్ సబ్నెట్ ఉంటుందా మేడం? ఎగ్జాక్ట్ గా ఐ మీన్ మ్యాచింగ్ గా అని సింక్ అవుతా ఉంటాయా వెల్స్? సపోజ్ అవైలబిలిటీ జోన్ 1A ఉంది, 1B ఉంది, అట్లా 1A ఎగ్జాక్ట్ గా సబ్నెట్ 1 or 2 3 4 అలా ఉన్నాయనుకో, డైరెక్ట్ గా 1-to-1 మ్యాచింగ్ ఉంటుందా లేకపోతే 1A అన్నది 1 2 3 4 అట్లా సింక్ అయితే? లేదు సార్, 1-to-1 మ్యాచింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు సబ్నెట్ ఎక్కడైతే ఏ అవైలబిలిటీ జోన్ లో అయితే క్రియేట్ చేసుకున్నారో ఆ అవైలబిలిటీ జోన్ లోనే మీ సబ్నెట్ అంటే మీ డేటా సెంటర్ అనేది ప్లేస్ అవుతుంది. ఓకే, థాంక్స్. Okay sir. So here we are taking our instance type is general purpose t2.micro. So as a free tier eligible we are taking t2.micro. And then in the third step, so ikkada manam we are going to choose network. So ikkada మీరు in case మీరు ఒక న్యూ VPC క్రియేట్ చేయాలంటే డైరెక్ట్ గా ఇక్కడన్నా మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి. లేదు అంటే సో ముందే మనం ఒక VPC క్రియేట్ చేసుకొని ఇక్కడ మనం అటాచ్ చేసుకుంటాం. లేదు న్యూగా క్రియేట్ చేసుకుంటాను నేను ఈ కన్సోల్ నుండి అంటే వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ VPC. సో బై డిఫాల్ట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ మై ఇన్స్టాన్స్ ఇన్ నార్త్ వర్జీనియా రీజియన్.
So I'm going to place my VPC in North Virginia region, and North Virginia region has 6 availability zones. సో ఈ 6 అవైలబిలిటీ జోన్ లో నేను నా సబ్నెట్ అంటే నా డేటా సెంటర్ ని ఎక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో ఫర్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు చూస్ నో ప్రిఫరెన్స్. సో నో ప్రిఫరెన్స్ మీన్స్ ఎనీ వన్ ఆఫ్ ద అవైలబిలిటీ జోన్స్ లో ఆటోమేటికల్ గా నా డేటా అనేది ఎక్కడో ఒక అవైలబిలిటీ జోన్ లో వాళ్ళే ప్లేస్ చేసుకుంటారు. And then add storage. So here my root volume is 8 GB size. So it can be extended up to 30 GB as pre-type. Now add tags. So here I'm going to give auto scaling underscore server. So నేను ఈ సర్వర్ ని ఆటో స్కేలింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నానండి. ఆటో స్కేలింగ్ సర్వర్. And then configure security groups. So here I'm taking a rule all traffic, and I'm going to allow all the port ranges from 0 to 65535 range, and then review and launch. So here I'm going to choose my existing key pair. So idantha manam previous classes lo chesamandi. So we are going to the interlinking connection of the services. So ఇప్పటి వరకు మనం ఏవైతే నేర్చుకున్నామో ఆ సర్వీసెస్ అన్ని కూడా ఒకదానికొకటి అటాచ్ చేసుకుంటూ వెళ్తాం. So this is my instance. So I have already told you మన ఇన్స్టాన్స్ కి ఏదైతే ఇన్స్టాన్స్ ఉందో ఈ ఇన్స్టాన్స్ కి ఇన్ కేస్ మీరు కనుక ఇక్కడ ర్యాండమ్ ఐపీ అడ్రస్ తీసుకుంటే, సో మీరు ఇన్స్టాన్స్ స్టాప్ చేసినా స్టార్ట్ చేసినా సో ఇక్కడ మనకి ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఫర్ రియల్ టైమ్ సినారియోస్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ఎలాస్టిక్ ఐపీస్ అనేవి పర్చేస్ చేసుకుంటే ఇన్ కేస్ మీరు మీ ఇన్స్టాన్స్ ని స్టాప్ చేసుకున్నా సో ఈ ఎలాస్టిక్ ఐపీస్ ద్వారా ఐపీ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది, స్టాటిక్ గా ఉంటుంది. సో ఫర్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు attach a new elastic IP to my EC2 instance. So ఉన్నదానికే నేను స్టాటిక్ గా తీసుకోకుండా సో నేను ఎలాస్టిక్ IP ని పర్చేస్ చేసుకొని I want to place it to my instance. So for this I'm going to volumes, sorry, I'm going to elastic IPs and allocating an IP address. So this is my IP address which is provided by the AWS. I want to associate this IP address to my existing server. So I have two servers, one is stop server and the other one is the running server. So I'm going to take my IP address to the running server, and so this is the private IP for my instance. So na instance kuna private IP andi. Now click on associate. Now my elastic IP is associated to the existing EC2 instance. Here you can see. So this is my elastic IP. So elastic IP మీకు బ్లూ కలర్ లో చూపిస్తుందండి. If you click on this link, so ఈ లింక్ మీద క్లిక్ చేస్తే it will redirect to the elastic IP console. Elastic IP console కు వెళ్తుంది. Now so by using this EC2 instance, so నేను nginx పేజ్ ని వెబ్ పేజ్ ని ఓపెన్ చేసుకొని సో త్రూ పాత్ ద్వారా I want to place a website. So for this I'm using Putty. On the left side of the panel, SSH authentication, browse your PPK file. Open. This.
So login as EC2-user. Enter. So now to convert this console user, we are going to use sudo space su. If there are any updates, m space update space -y, and to install Nginx, -y. So here I have already launched instances by using VPC, and now I have already placed this elastic IP addresses. Now I'm going to launch a website into my host website into my EC2 instance. Service Nginx restart. Now check config Nginx on. So if you see, sorry. So this is my Nginx web server. It is hosted in my EC2 instance. So now by using this path, so ఈ path ni use చేసుకొని I want to place a website. So for this I'm using WinSCP. So username is EC2-user, and in advanced I'm going to authenticate my FTP PPK file. Okay, login. Yes. So on the left side of the dashboard, so this is the local PC. So from this, I want to copy and paste these folders into my virtual server. So for this, I'm going to root path usr share Nginx HTML. So these are the folders. First, I have to delete. So click on delete. Okay. So it will take permission denied. So for this, I'm going to give the permission chmod 777.
space /user/share/nginx/html. So for this, so only I'm going to give the permissions to HTML files. So HTML folder లో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో వాటికి మాత్రమే ఇస్తున్నాను. బట్ if you see, so there will be the icons folder also. So icons folder కూడా ఉంటుందండి దీనిలో. So for this I'm going to give first what are the files in the HTML. So first I'm going to give the permissions to that files, and then I'm going to give the permission to icons folder also. So whatever the folder that is placed in HTML path, USR, share, nginx, HTML, icons. Enter. Now click on retry. Here you can see all the files including icons. So icons తో ఉన్న folder తో సహా మొత్తం నా ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోయాయి. Now I want to place these files in this path. So here you can see what are the files on my left side panel. These files will be placed into my virtual server. So my files will be added into my virtual server. Now if I refresh this page, I'll get whatever the website I have placed. So that website will be placed into my instance. So in this part the website is also done. And then so మీరు ఒకవేళ RDS కనెక్ట్ చేసుకోవాలి అని అంటే you can attach RDS. సో ఇక్కడే మనం RDS ని ప్లేస్ చేసుకుంటామండి ఇన్స్టాన్స్ కనెక్ట్ చేసుకోవాలి అంటే. సో ఇన్ కేస్ లేదు ఇది ఆప్షనల్ అనుకుంటే దెన్ విల్ మూవ్ ఫర్ ద స్నాప్ షాట్స్. సో బిఫోర్ గోయింగ్ టు దట్ స్నాప్ షాట్, సో ఏదైతే రన్నింగ్ లో ఉందో ఈ రన్నింగ్ కండిషన్ లో ఉన్న ఇన్స్టాన్స్ ని నేను స్టాప్ స్టేట్ లో పెట్టుకుంటున్నానండి. వై? బికాస్ సో నేను ఈ ఏదైతే ఇన్స్టాన్స్ ఉందో ఈ ఇన్స్టాన్స్ ని నేను స్నాప్ షాట్ తీసుకొని సో నేను ఆటో స్కేలింగ్ అనేది చేయాలనుకున్నాను. సో ఆటో స్కేలింగ్ మీన్స్ whenever my CPU gets utilized some point, సో ఆటోమేటికల్ గా నా ఇన్స్టాన్స్ అనేది సేమ్ కాన్ఫిగరేషన్స్ తో స్కేల్ అప్ ఆర్ స్కేల్ డౌన్ అవ్వాలి. సో ఫర్ దిస్ సో నాకు ఈ ఇన్స్టాన్స్ తో ఇంకా వర్క్ లేదు. సో దానికోసం నేను ఈ ఇన్స్టాన్స్ ని స్టాప్ స్టేట్ లో పెడతాను. నౌ మై ఇన్స్టాన్స్ విల్ బి ఇన్ ద స్టాప్ స్టేట్. So for this, go to actions, and in the instance state, we are going to stop our instances. Now my instance is in stop state. By using this instance, so ఈ ఇన్స్టాన్స్ ని బేస్ చేసుకొని నేను ఒక స్నాప్ షాట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నానండి. ఫర్ దిస్ go to actions, and in the image click on create image. So I'm going to give auto scaling server image. So I'm going to give the name as auto scaling server image. Now with the same configurations of the volumes, I'm going to create an image. So మనం క్రియేట్ చేసిన ఇమేజ్ ఎక్కడ ఉంటుంది అంటే on the left side of the panel, you may see it in the snapshots.
సో ఇక్కడ మనకి స్నాప్ షాట్స్ లో ఉంటుందండి. సో దిస్ ఇస్ ద ఇమేజ్. సో ఫార్ ఇట్ ఈస్ ఇన్ ద పెండింగ్ స్టేట్. సో వన్స్ ఇట్ ఇన్ కంప్లీటెడ్, సో మనకి పెండింగ్ స్టేట్ కంప్లీటెడ్ కింద కన్వర్ట్ అయిన తర్వాత దెన్ విల్ హ్యావ్ ద ఏఎంఐ. సో ఈ స్నాప్ షాట్ నుండి ఒక ఏఎంఐ టెంప్లెట్ అనేది క్రియేట్ అవుతుందండి. Here you can see on the left side of the panel. So this is the AMI. It is in the pending state. So మనకి అది ఎప్పుడైతే కన్వర్ట్ అవుతుందో దెన్ మనకి ఇది అవైలబుల్ గా ఉంటుందండి. సో ఇన్ స్నాప్ షాట్స్ యూ కెన్ సీ సో ఇక్కడ మనకి ఆటోమేటికల్ గా స్నాప్ షాట్స్ అండ్ ఏఎంఐస్ ప్యారలల్ గా మనకి వర్క్ అవుతాయండి. సో మీరు ఎప్పుడైతే స్నాప్ షాట్ మీ ఇన్స్టాన్స్ యొక్క స్నాప్ షాట్ తీసుకుంటారో సో వన్స్ ఈ స్నాప్ షాట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆటోమేటికల్లీ ఏఎంఐ అనేది అవైలబుల్ లోకి వస్తుంది. So just refresh the page. Yes, it is in completed state. Now if you go to the AMIs, you may see the state is in available. సో ఈ ఏఎంఐ ని బేస్ చేసుకొని సో మనకి ఏదైతే ఏఎంఐ మనకి అవైలబుల్ గా ఉందో ద నెక్స్ట్ స్టెప్ ఈస్ వీఆర్ గోయింగ్ టు డూ ఆటో స్కేలింగ్ ప్రాసెస్ బై యూజింగ్ దిస్ ఏఎంఐ. సో ఏదైతే స్నాప్ షాట్ తీసుకున్నామో ఈ ఏఎంఐ ని బేస్ చేసుకొని మనం ఆటో స్కేలింగ్ అనేది చేస్తామండి. ఆటో స్కేలింగ్ అంటే విత్ సేమ్ కాన్ఫిగరేషన్స్. సో మన ఇన్స్టాన్స్ కి ఏదైతే ఉందో సేమ్ ఇన్స్టాన్స్ తో ఇంకొక ఇన్స్టాన్స్ అనేది ఆటోమేటికల్ గా లాంచ్ అవ్వాలి. సో దానికోసమని మనము స్నాప్ షాట్ అనేది తీసుకున్నామండి. సో ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ప్యానెల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పేజ్ సో మీకు ప్యానెల్ ఎండ్ లో ఆటో స్కేలింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. నా క్లిక్ ఆన్ లాంచ్ కాన్ఫిగరేషన్స్. So until we have till now we have any launch configurations. So for this I'm going to create a configuration for my auto scaling. So here you can see what is the name you want to give for your auto scaling process. So here I'm going to give auto scaling config. So auto scaling configurations ani nenu name place chestuntanandi and Amazon AMI. So what is the AMI you want? సో ఏఎంఐ ని బేస్ చేసుకొని మీకు ఆటోమేటికల్ గా స్కేల్ అప్ ఆర్ స్కేల్ డౌన్ అవ్వాలనుకుంటున్నారు ఇన్స్టాన్స్ ని. సో యూ హ్యావ్ టు గివ్ ద ఏఎంఐ. సో హియర్ యూ కెన్ సీ దెర్ విల్ బి ఏఎంఐ దట్ ఈస్ ఆటో స్కేలింగ్ సర్వర్ ఇమేజ్. సో నేను ఈ ఏఎంఐ ని బేస్ చేసుకొని ఈ ఇమేజ్ ని బేస్ చేసుకొని నేను ఆటోమేటికల్ గా నా ఇన్స్టాన్స్ కి స్కేల్ అప్ ఆర్ స్కేల్ డౌన్ అవ్వాలనుకుంటున్నాను. సో యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఆటో స్కేలింగ్ సర్వర్ ఇమేజ్ AMI and then instance type. So what is the instance type? So మీరు ఆటో స్కేలింగ్ స్కేల్ అప్ ఆర్ స్కేల్ డౌన్ అవ్వాలనుకుంటున్నారు కదా. సో అలా అయ్యేందుకు ఏ ఇన్స్టాన్స్ ని మీరు లాంచ్ చేయాలనుకుంటున్నారు, విచ్ టైప్ ఆఫ్ ఇన్స్టాన్స్. సో విత్ ద సేమ్ కాన్ఫిగరేషన్స్ కావాలి అని అంటే వీ కెన్ చూస్ ద సేమ్ కాన్ఫిగరేషన్స్, లేదు డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ తో కావాలి అంటే వీ కెన్ చూస్. సో ఏదైనా. సో యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ T2.micro సేమ్ కాన్ఫిగరేషన్స్. సో మనం ఫస్ట్ ఏ ఇన్స్టాన్స్ అయితే లాంచ్ చేసామో సేమ్ ఇన్స్టాన్స్ సేమ్ కాన్ఫిగరేషన్స్ తో నా స్కేల్ అప్ ఇన్స్టాన్సెస్ కూడా అలాగే ఉండాలని ఐఎమ్ గోయింగ్ టు గివ్ T2.micro జనరల్ పర్పస్ అండ్ ఐ క్లిక్ ఆన్ చూస్. నెక్స్ట్. సో ఇఫ్ యూ వాంట్ టు మానిటరింగ్, సో నేను చెప్పాను కదండి క్లౌడ్ వాచ్ మానిటరింగ్ చేయాలి అని అంటే యూ కెన్ ఎనేబుల్ ఇట్. సో ఎనేబుల్ చేసుకుంటే మనకి క్లౌడ్ వాచ్ అనేది మానిటర్ చేస్తూ ఉంటుంది ఆటో స్కేలింగ్ ప్రాసెస్ అంతా. అండ్ నెక్స్ట్. ఓకే. సో హియర్ ఇస్ ద రూట్ వాల్యూమ్ సేమ్ 8 GB of the minimum size for your auto scaling instance. And security groups. So whatever the security groups you have provided to your instances.
So I'm going to add a new role. The role is all traffic. Here it is, all traffic. And the source type is anywhere. Now key pair. So already we have a key pair. So ఆ key pair ని బేస్ చేసుకునే మనం ఈ ఆటో స్కేలింగ్ కాన్సెప్ట్ కూడా మనం సేమ్ కీ పేర్ ని యూజ్ చేస్తున్నామండి, FTP కీ. నా క్లిక్ ఆన్ ఐ అక్నాలెడ్జ్. Now click on create launch configurations. So I have created my auto scaling configurations. Here you can see. So same మనం ఏదైతే ఇన్స్టాన్స్ తీసుకుంటున్నామో ఆ ఇన్స్టాన్స్ ని బేస్ చేసుకుని మనం కొంత కాన్ఫిగరేషన్స్ ని మనం ఆటో స్కేలింగ్ కి బిల్డప్ చేస్తున్నాం. Now so we are going to the second step, that is auto scaling groups. సో మీరు థ్రెషోల్డ్ లిమిట్ ఇవ్వాలన్నా లేదంటే మానిటరింగ్ చేయాలన్నా, సో ఎన్ని ఇన్స్టాన్సెస్ లాంచ్ అవ్వాలి అన్నా, సో అవన్నీ కూడా మనం ఇక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్ లో మేనేజ్ చేస్తామండి. నా క్లిక్ ఆన్ ఆటో స్కేలింగ్ గ్రూప్. హియర్ యూ కెన్ సీ. సో ఆటోమేటికల్ గా మినిమం సైజ్, సో మీరు మీ ఇన్స్టాన్స్ కి మినిమం సైజ్ అంటే మినిమం ఇన్స్టాన్స్ ఎన్ని ఉండాలి, అండ్ నెక్స్ట్ సో డిజైర్డ్ కెపాసిటీ ఎంత. సో మినిమం మనం డిజైర్డ్ కెపాసిటీ అంటే మీ ఇన్స్టాన్స్ ఎన్ని ఇన్స్టాన్సెస్ ఉండాలనుకుంటున్నారు. యాక్చువల్లీ మినిమం ఇన్స్టాన్స్ వచ్చేపాటికి మినిమం సైజ్ 1 ఉంటుంది. సో మాక్సిమం సైజ్ వచ్చేపాటికి మీరు ఎన్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు, సో ఎన్ని ఎంత వరకు ఆటో స్కేలింగ్ అనేది స్కేల్ అప్ అవ్వాలనుకుంటున్నారు, అండ్ దెన్ ఎంత వరకు స్కేల్ డౌన్ అవ్వాలనుకుంటున్నారు. సో యూ హ్యావ్ టు గివ్ మినిమం సైజ్ అండ్ మాక్సిమం సైజ్. And the desired capacity means, so what is the capacity you want, so any instances ni meer launch cheyalanuntunnaru, that is the desired capacity. Now I am going to create auto scaling group. So give a name for your auto scaling group. So I'm going to give auto scaling group for website and launch template. So a template ni మీరు choose చేసుకుంటున్నారు మీ ఇన్స్టాన్స్ కి. సో we have already templates, మనకి కొన్ని templates ఉంటాయండి. లేదు అంటే మనం ఏదైతే లాంచ్ కాన్ఫిగరేషన్స్ చేసామో, సో ఇక్కడ మనకి స్విచ్ టు లాంచ్ కాన్ఫిగరేషన్స్ అని ఉంటుంది. బై యూజింగ్ దిస్ లాంచ్ కాన్ఫిగరేషన్స్ మనం ప్లేస్ చేసుకున్న కాన్ఫిగరేషన్స్ తో ఇన్స్టాన్స్ ని బిల్డప్ చేసుకుంటాం. Click on switch to launch configurations, and so in the launch configurations, so whatever the configurations we have created till now, so auto scaling config, so దాన్ని మనం బేస్ చేసుకుంటాం. లేదు మీరు ఒకవేళ ఇక్కడ ఫస్ట్ స్టెప్ చేయలేదు అని అంటే, సో మీరు ఎక్కడైనా సరే క్లిక్ ఆన్ క్రియేట్ లాంచ్ కాన్ఫిగరేషన్స్. మీరు సెకండ్ స్టెప్ లోనే మీకు ఇక్కడ క్రియేట్ లాంచ్ కాన్ఫిగరేషన్ అని ఉంటుందండి. సో దీని మీద క్లిక్ చేసినా మీరు మళ్ళీ ఫస్ట్ స్టెప్ కి వెళ్తారు, సో దట్ ఇక్కడైనా మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేసుకుంటాం. అండ్ నౌ క్లిక్ ఆన్ నెక్స్ట్. Click on next. So here you can see configure settings. So ఏ డిఫాల్ట్ అంటే మీరు ఏ సబ్నెట్ లో ఏ అవైలబిలిటీ జోన్ లో మీ డేటా సెంటర్ ని మీ ఇన్స్టాన్స్ ని ప్లేస్ చేయాలనుకుంటున్నారు. సో యూ కెన్ చూస్ వన్ ఇన్స్టాన్స్, వన్ సబ్నెట్, ఆర్ యూ కెన్ చూస్ ఆల్ ద సబ్నెట్స్. సో సెలెక్ట్ చేసుకుంటే మనం అన్ని సబ్నెట్స్ చూస్ చేసుకోవచ్చు అండి. సో దట్ మనం ఇన్స్టాన్స్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ నో ప్రిఫరెన్స్ అని ఇస్తున్నాం కదా, సో జస్ట్ లైక్ దట్ మీరు ఇక్కడ 6 సబ్నెట్స్ కూడా చూస్ చేసుకుంటే ఈ 6 సబ్నెట్స్ లో ఏదో ఒక సబ్నెట్ లో ఆటోమేటికల్ గా మీ ఇన్స్టాన్స్ అనేది స్కేల్ అప్ అవుతుంది. లేదు పర్టికులర్ గా ఒక సబ్నెట్ మాత్రమే ఇస్తే ఆ సబ్నెట్ లో మాత్రమే మీకు ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అవుతుంది, ఆ అవైలబిలిటీ జోన్ లోనే ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. లేదు అన్ని మనం ఉన్న అన్ని అవైలబిలిటీ జోన్స్ మనం ప్రిఫర్ చేస్తే, సో ఏదో ఒక అవైలబిలిటీ జోన్ లో ఆటోమేటికల్ గా మన ఇన్స్టాన్స్ అనేది లాంచ్ అవుతుంది. అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్.
సో వీఆర్ గోయింగ్ టు డూ లోడ్ బ్యాలెన్సింగ్. సో చెప్పాను కదండి, సో ఆటో స్కేలింగ్ లోనే ప్యారలల్ గా మనకి లోడ్ బ్యాలెన్సింగ్ అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది. సో వాట్ ఎవర్ ద ఇన్స్టాన్సెస్ స్కేలప్, సో స్కేలప్ అయిన ప్రతిసారి కూడా మనకు ఆటోమేటికల్ గా లోడ్ అనేది ఈక్వల్లీ బ్యాలెన్స్ చేయాలి. సో మన దగ్గర 1 ఉంటే 1 ఇన్స్టాన్స్ మీద లోడ్ చేస్తుంది, లేదు 2 ఉంటే 2 ఇన్స్టాన్సెస్. సో ఆటో స్కేలప్ వచ్చి ఇంకో ఇన్స్టాన్స్ యాడ్ చేసింది, 3 అయినాయి. సో ఈ 3 ఇన్స్టాన్సెస్ మీద ఆటోమేటికల్ గా ఈక్వల్లీ లోడింగ్ అనేది ట్రాఫిక్ అనేది షేర్ చేస్తుంది. So for this I'm enabling load balancing. So which type of load balancer you want to take? Either application or network load balancer, classical load balancer. So here we are taking application load balancer and whatever the target groups. So మన దగ్గర ఆల్రెడీ టార్గెట్ గ్రూప్స్ ఉంటే టార్గెట్ గ్రూప్స్ ఇవ్వచ్చు, లేదు మీరు ఓన్ గా క్రియేట్ చేయాలంటే you can create a target group. So first we have to create a target group. So I'm deleting it, existing అన్ని delete చేస్తున్నానండి. So we have to create a target group. Click on create target group and then so which type of targets you want to attach. So based I'm going to give auto scaling underscore target. So I'm giving auto scaling target group and protocol is HTTP. So here we are taking the same region VPC. Now click on next. So okay, now click on next. So what are the instances you want to attach? So మనం లోడ్ బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు ఇన్స్టాన్సెస్ ని రిజిస్టర్ చేస్తాం కదండి. సో ఇక్కడ నేను నా దగ్గర ఇన్స్టాన్సెస్ ఏమీ లేవు, ఆటోమేటికల్ గా వచ్చిన ఇన్స్టాన్సెస్ దీనికి అటాచ్ అవ్వాలి. సో ఫర్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎనీ ఇన్స్టాన్సెస్. సో నేను ఇక్కడ ఏ ఇన్స్టాన్సెస్ ని కూడా రిజిస్టర్ చేయట్లేదండి, జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ టార్గెట్ గ్రూప్. సో వన్స్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద టార్గెట్ గ్రూప్ యూ కెన్ సీ. సో ఇక్కడ మీరు జస్ట్ క్రియేట్ చేసుకున్నారు అంతే, మీరు టార్గెట్స్ మీద క్లిక్ చేస్తే యూ డిడెంట్ సీ ఎనీ టార్గెట్స్. సో మీకు ఇక్కడ ఏ టార్గెట్స్ కూడా రిజిస్టర్ అయ్యలేవు. సో అంటే ఏ ఇన్స్టాన్సెస్ కి కూడా లోడ్ అనేది బ్యాలెన్స్ అవ్వట్లేదు ఎట్ ప్రెసెంట్, బికాస్ సో నేను ఇంకా లోడ్ బ్యాలెన్సింగ్ నేను ఇంకా చేయలేదు కాబట్టి. ఓకే, సో బ్యాక్ టు ద AWS auto scaling console. So here just refresh this page and then so it will appear auto scaling target group, whatever the target group you have created. So meeku aa target group chupistundandi, just select that auto scaling target group. Then so health checks optional. So మీరు ఒకవేళ హెల్త్ చెక్స్ అంటే హెల్తీగానే ఉందా లేదంటే ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, సో అలాంటివి మానిటర్ చేయడానికి సో ఆల్రెడీ బై డిఫాల్ట్ గా ఈసీ టు హెల్త్ చెక్స్ చూస్తుంది. మీకు లోడ్ బ్యాలెన్సింగ్ హెల్త్ చెక్స్ కూడా కావాలి అంటే యూ కెన్ టిక్ ఇట్. సో మీరు దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ దెన్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్. సో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లో సో మీ ఆటో స్కేలింగ్ ని మానిటర్ చేయాలనుకుంటున్నారా? ఎస్, ఐ వాంట్ టు ఎనేబుల్ దిస్ క్లౌడ్ వాచ్. సో ఇక్కడ మనకి ద థర్డ్ స్టెప్ క్లౌడ్ వాచ్ అనేది వస్తుందండి. సో ద నెక్స్ట్ థింగ్ క్లౌడ్ వాచ్ మనకి ఆటోమేటికల్ గా ఇన్బిల్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సో గ్రూప్ సైజ్. సో ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ. సో ద డిజైర్డ్ కెపాసిటీ అంటే మినిమం ఎన్ని ఇన్స్టాన్సెస్ రన్నింగ్ కండిషన్ లో ఉండాలనుకుంటున్నారు మీరు. సో ఫర్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ 2 ఇన్స్టాన్సెస్. సో ఆర్ ఎల్స్ మీరు మినిమం నెంబర్ తీసుకున్నా ఇట్ ఈస్ ఓకే. అండ్ దెన్ మినిమం కెపాసిటీ. సో మినిమం కెపాసిటీ అంటే ఎన్ని డిక్రీజ్ అవ్వాలనుకుంటున్నారు, సో స్కేల్ అప్ ఆర్ స్కేల్ డౌన్.
అండ్ దెన్ మాక్సిమం కెపాసిటీ. సో అప్ టు ఎంత వరకు స్కేల్ అప్ అవ్వచ్చు. సో మాక్సిమం లిమిట్ ఎంత పెట్టాలనుకుంటున్నారు అంటే ఎన్ని ఇన్స్టాన్సెస్ వరకు ఆటోమేటికల్లీ స్కేల్ అప్ అవ్వాలనుకుంటున్నారు. సో దట్ మీన్స్ సో ఇట్ విల్ స్కేల్ అప్ టు so one instance. So this is the instance and then so automatically scale up అవ్వాలనుకుంటుంది and up to ఎక్కడ వరకు. సో అప్ టు ఎక్కడ వరకు అవ్వాలనుకుంటున్నారు. సో అదే సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ అప్ టు టిల్ నౌ 5 ఇన్స్టాన్సెస్. అంటే నాకు 5 ఇన్స్టాన్సెస్ వరకు ఆటో స్కేలింగ్ అనేది స్కేల్ అప్ అవ్వాలి. సో మినిమం అంటే స్కేల్ డౌన్ అయ్యేది మినిమం ఎన్ని ఇన్స్టాన్సెస్ వరకు. సో అంటే మినిమం 0 వరకు, అంటే 0 వరకు మీకు ఇన్స్టాలేషన్ స్కేల్ డౌన్ అయిపోవాలా లేదు. సో మినిమం కాన్ఫిగరేషన్ ఏదైనా ఒక ఇన్స్టాన్స్ ఉంచుకోవాలనుకుంటున్నారా. సో ఫర్ దిస్ we have to give the desired capacity, minimum capacity and maximum capacity. So here I'm going to give maximum capacity as 5. అంటే 5 ఇన్స్టాన్స్ వరకు ఆటో స్కేల్ అప్ అవ్వచ్చు. అండ్ దెన్ స్కేలింగ్ పాలసీస్. సో ఎలా మీరు స్కేలింగ్ పాలసీస్ చేయాలనుకుంటున్నారు. సో బై గివింగ్ ఏ టార్గెట్. సో మనం ఇక్కడ ఒక టార్గెట్ ఏదో ఒకటి ఇస్తేనే కదా సో స్కేలింగ్ అనేది జరుగుతుంది. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ టార్గెట్ ట్రాకింగ్ పాలసీ. సో దట్ ఈస్ ద యావరేజ్ సిపి యూటిలైజేషన్. సో దేన్ని బేస్ చేసుకొని మీరు స్కేల్ అప్ అవ్వాలనుకుంటున్నారు మీ ఇన్స్టెన్స్. సో హియర్ యూ కెన్ సీ యావరేజ్ నెట్వర్క్ ఇన్ అండ్ నెట్వర్క్ అవుట్. సో దేని మీద తీసుకోవాలనుకున్నా లేదు. లోడ్ బ్యాలెన్సర్ రిక్వెస్ట్ కౌంట్ ఫర్ టార్గెట్. అంటే లోడ్ బ్యాలెన్సర్ కి సో ఒక ఇన్స్టాన్స్ కి వచ్చేపాటికి నేను లోడ్ బ్యాలెన్సర్ ని యూజ్ చేసుకొని ఒక ఇన్స్టాన్స్ మీద 1000 వరకు మాత్రమే లోడ్ బ్యాలెన్స్ చేయగలను. అండ్ ఎక్కువ వస్తే కనుక సో అగైన్ ఇట్ విల్ షేర్. సో అంటే 1005 వస్తే మళ్ళీ షేర్ అవుతుంది. సో అలాగా లోడ్ బ్యాలెన్సింగ్ మీద తీసుకోవాలనుకుంటున్నారా లేదు సిపి యూటిలైజేషన్ దేని మీద తీసుకోవాలనుకుంటే వీ కెన్ యూజ్. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు చూస్ సిపి యూటిలైజేషన్ అండ్ వాట్ ఎవర్ ద టార్గెట్ వాల్యూ. సో సిపి యూటిలైజేషన్ ఎంత వరకు రీచ్ అవ్వాలి. సో వీ హ్యావ్ టు గివ్ దట్ లిమిటేషన్ అనేది మనం ఇక్కడ ఇస్తాము. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద లిమిట్ యాజ్ 50 అండ్ ఇన్స్టాన్సెస్ నీడ్. సో ఎన్ని సెకండ్స్ కి మన మెట్రిక్స్ అనేవి వార్మ్ అప్ అవ్వాలి. సో ఎయిదర్ మీరు ఇక్కడ 300 సెకండ్స్ అంటే మినిమం 5 minutes ఇచ్చినా పర్లేదు, లేదు మినిమం 1 minute 60 seconds ఇచ్చినా నో ప్రాబ్లం అండి. Now click on next. సో త్రూ నోటిఫికేషన్స్. సో మీకు స్కేల్ అప్ అయింది స్కేల్ డౌన్ అయింది అనేది నోటిఫికేషన్ రావాలి కదండి. సో ఫర్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ నోటిఫికేషన్. సో ఇన్ కేస్ మన దగ్గర ఎస్ఎన్ఎస్ టాపిక్ ఆల్రెడీ టాపిక్ క్రియేట్ చేస్తుంటే వీ కెన్ యూజ్. సో లేదు మీరు ఓన్ గా క్రియేట్ చేస్తానంటూ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ క్రియేట్ ఏ టాపిక్ అండ్ యూ హ్యావ్ టు అసైన్ ఏ నేమ్ అండ్ యూ హ్యావ్ టు గివ్ ద మెయిల్ ఐడి. సో మీరు ఒక నేమ్ అనేది ఇవ్వాలి టాపిక్ కి అండ్ సో వాట్ ఎవర్ ద మెయిల్ ఐడి. సో మెయిల్ ఐడి ఇవ్వాలనుకుంటే మెయిల్ ఐడి, లేదు ఫోన్ నెంబర్ ఇవ్వాలనుకుంటే మెయిల్ ద్వారా వెళ్ళాలి అంటే మెయిల్ ఇస్తామండి, లేదు టెక్స్ట్ మెసేజింగ్ అంటే యూ హ్యావ్ టు గివ్ ద ఫోన్ నెంబర్ టు సబ్స్క్రైబ్. సో యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ యూజింగ్ ఎగ్జిస్టింగ్ టాపిక్. సో ఇందాకే నేను క్రియేట్ చేశానండి. దట్ ఈస్ సో టాపిక్ నేమ్ ఈస్ ఆటో స్కేలింగ్ అండ్ ద టార్గెట్ దట్ మీన్స్ ద సబ్స్క్రిప్షన్ ఈస్ సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ మై ఈమెయిల్ ఐడి. సో దేని గురించి వస్తాయి నాకు నోటిఫికేషన్స్ అంటే ఇక్కడ మీరు ఈవెంట్ టైప్స్ ని క్లిక్ చేసుకోవచ్చు. సో అబౌట్ లాంచ్, అబౌట్ టర్మినేట్, అబౌట్ ఫెయిల్ టు లాంచ్, అబౌట్ ఫెయిల్ టు టర్మినేట్. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్ కి త్రూ నోటిఫికేషన్ ఎస్ఎన్ఎస్ ద్వారా మనకి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ click on next. So if you want to give tags you can give the tags. So మీరు ఒకవేళ tags ఇవ్వాలి అని అనుకుంటే you can. And then సో అంటే ఈ ట్యాగ్స్ ఎక్కడ వస్తాయి అని అంటే సో ఆటో స్కేలింగ్ మీకు న్యూగా ఇన్స్టాన్సెస్ లాంచ్ అవుతూ ఉంటాయి కదండి, స్కేల్ అప్ ఆర్ స్కేల్ డౌన్.
సో ఆ స్కేల్ అప్ అయిన వాటికి ఏ నేమ్ రావాలనుకుంటున్నారు? సో ఇక్కడ నేను ఇస్తున్నది ఆటో స్కేలింగ్ ప్రాసెస్. సో ఆటో స్కేలింగ్ ప్రాసెస్ బదులు ఐఎమ్ గోయింగ్ టు గివ్ స్కేల్ అప్ ఇన్స్టాన్సెస్. Scale up instances. So I'm going to give the name as scale up instances. And now click on next. So just take a review. We are going to launch configurations, and these launch configurations will be attached to our groups, auto scaling groups, and whatever the network. So మీరు ఏ నెట్వర్క్ లో ప్లేస్ చేయాలనుకుంటున్నారో అండ్ ఇన్ విచ్ అవైలబిలిటీ జోన్, ఏ అవైలబిలిటీ జోన్ లో మీ సబ్నెట్స్ ని ప్లేస్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్, డూ యూ వాంట్ టు నో టేక్ ఏ లోడ్ బ్యాలెన్సింగ్. సో అలా ఇన్స్టాన్సెస్ స్కేల్ అప్ అయిన వాటికి లోడ్ బ్యాలెన్సింగ్ చేయాలనుకుంటున్నారా. అండ్ దెన్ what is the group size? So minimum ఎన్ని instances scale down అవ్వాలి and maximum ఎన్ని instances scale up అవ్వాలి. And scaling policy, so tracking చేస్తున్నామండి. And we are getting notification by using CloudWatch metrics, and we are giving a tags and then click on create auto scaling process. So here you can see the status is in updating. So if you add, so you can see the details about your launched configurations. So మీరు ఏదైతే ఆటో స్కేలింగ్ కాన్ఫిగరేషన్ సెట్ చేశారో సో అవన్నీ మనకి కింద సమరీలో చూపిస్తాయండి. అండ్ నెక్స్ట్ మానిటరింగ్, ఒకవేళ మీరు మానిటరింగ్ చూడాలన్నా కూడా యూ కెన్ సీ. సో ఫర్ auto scaling or else for individual EC2 instances. So you can see both for auto scaling and EC2 instances. Now I'm going to the instances. So here you can see, actually I have stopped my instance auto scaling server అనే దాన్ని నేను స్టాప్ చేశాను. బట్ so one instance is in running condition, you can see, and the running condition name is scale up instances. సో ఇక్కడ నేను ఆటోమేటికల్ గా ఒక ఇన్స్టాన్స్ అనేది ఆటో స్కేల్ అప్ ని యూజ్ చేసుకొని ఆటో స్కేలింగ్ ని యూజ్ చేసుకొని సో ఐ హావ్ లాంచ్డ్ అన్ ఇన్స్టెన్స్. ఓకే, ఇఫ్ యూ క్లిక్ దిస్ ఐపీ అడ్రస్, సో మీరు ఒకవేళ ఈ ఐపీ అడ్రస్ ని కాపీ చేసుకొని ఇఫ్ యూ ఓపెన్ ఇట్ ఇన్ ద న్యూ ట్యాబ్, యూ విల్ సీ ద సేమ్ వెబ్సైట్. సో వాట్ ఎవర్ ద వెబ్సైట్ యూ హ్యావ్ ప్లేస్డ్, సో మనం ఏఎంఐ తోనే అంటే స్నాప్ షాట్ యూజ్ చేసుకునే చేసాం కదండి. సో the same configuration, same website will be appeared for auto scale up instances also. సో నేను చెప్పాను కదండి, మనం ఎన్ని ఇన్స్టాన్సెస్ లాంచ్ చేసుకున్నా అన్ని ఇన్స్టాన్సెస్ లో ఒకే వెబ్సైట్ ఒకే అప్లికేషన్ పెడుతున్నాం. సో దట్ యూజర్ అనేవాడు ఎయిదర్ విల్ టేక్ ఫస్ట్ వన్ ఆర్ సెకండ్ వన్. సో ఏదో ఒక సర్వర్ నుండి వాళ్ళు యాక్సెస్ చేసుకుంటారు. సో ఇక్కడ మనకి జస్ట్ ఆటో స్కేలింగ్ అనేది ఇన్స్టాల్ చేసామండి, బట్ వి డిడెంట్ గివ్ ఎనీ స్ట్రెస్. సో అంటే దాని మీద వర్క్ లోడ్ అనేది ఏం లేదు. సో ఫర్ దిస్ అగైన్ వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ స్ట్రెస్ ఇన్ దిస్ పుట్టి. సో పుట్టిని యూజ్ చేసుకొని ఈ సర్వర్ మీద మనం కొంత స్ట్రెస్ అనేది అప్లై చేద్దామండి. కాపీ యువర్ ఐపీ అడ్రస్ అండ్ సో పుట్టిలో న్యూ సెషన్ తీసుకోండి. సో ఐఎమ్ గోయింగ్ టు and in the SSH authentication, so browse your ppk file. Open. Authentication.
browse your ppk file. Yes, login as ec2-user. సో ఆల్రెడీ మనం సేమ్ కాన్ఫిగరేషన్స్ తో తీసుకున్నాం కాబట్టి మళ్ళీ -y install nginx సో ఇవన్నీ ఇవ్వనక్కర్లేదు బికాస్ సో మనం స్నాప్ షాట్ తీసుకున్నాం కాబట్టి we don't give any commands. So directly we'll convert this console to root user and then I'm going to install stress. Install stress. Yes. So here you can see by taking a duplicate session of this. ec2-user. And then sudo space su. So here I am going to give the command top command to see the CPU utilization. So here my CPU utilization is of 100% and now I am going to give a stress. So na instance ki konta stress anadi apply chestunna. So for this stress -- CPU. So enta stress ఇవ్వాలనుకుంటున్నాం. సో మనం ఆటో స్కేలింగ్ ఇచ్చిన థ్రెషోల్డ్ లిమిట్ వచ్చి 50%. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ 80%. సో అంటే నేను ఇచ్చిన థ్రెషోల్డ్ కంటే కొంత ఎక్స్ట్రా లిమిట్ అనేది ఇస్తున్నాను. అండ్ దెన్ టైమ్ అవుట్. సో మనం అంతకుముందు 1000 సెకండ్స్ తీసుకున్నాం అండి. సో విల్ గో ఫర్ 300 seconds. సో 300 seconds means 5 minutes. ఓకే, సో ఫర్ 5 minutes కి నేను 80% ఆఫ్ CPU యూటిలైజేషన్ అనే స్ట్రెస్ ని నేను నా ఇన్స్టెన్స్ కి అప్లై చేస్తున్నాను. So here you can see, so this is the running instance. So if you wait for a few minutes, then automatically a new server will be launched. So మనకు ఒక న్యూ సర్వర్ అనేది లాంచ్ అవుతుందండి. సో by using this all the services, సో ఇవన్నీ మనం మొన్నటి వరకు ఇండివిజువల్ గా చేసామండి. సో ఇవన్నీ కూడా సో ఇన్బుల్ట్ గా ఒకదానికొకటి లింక్అప్ చేసుకుంటూ మ్యాచ్ చేసుకుంటూ సో అన్ని చేసుకుంటూ వెళ్ళాం. అండ్ హియర్ యూ కెన్ సీ ఆల్సో, సో ఇన్ ద లోడ్ బ్యాలెన్సింగ్, ఓకే, సో ఇన్ ద లోడ్ బ్యాలెన్సర్స్, so we have created target groups, right? So here you can see automatically మనకు ఒక లోడ్ ఆటో స్కేలింగ్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఆటోమేటికల్లీ జనరేట్ అయి ఉంటుందండి. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ ని బేస్ చేసుకొని, సో ఈ లోడ్ బ్యాలెన్సర్ కి ఒక DNS నేమ్ వస్తుంది కదండి. So here you can see in the targets, సో ఇన్నటి వరకు మనకి ఇన్స్టాన్సెస్ అనేవి రిజిస్టర్ అయ్యి లేవు. బట్ హియర్ సో మనకు అక్కడ ఒక ఇన్స్టాన్స్ లాంచ్ అవ్వగానే ఆ ఇన్స్టాన్స్ అనేది లోడ్ బ్యాలెన్సింగ్ కి అప్లై అయింది. సో అంటే ఆటోమేటికల్లీ లోడ్ అనేది ఈక్వల్లీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుందండి. అండ్ నౌ సో ఇఫ్ యూ రిఫ్రెష్ దిస్ పేజ్, విల్ వెయిట్ ఫర్ ద సెకండ్ సర్వర్.
you can see the metrics. So ఇక్కడ మనకి metrics కనిపిస్తాయండి. So if you give the top command, so again మీరు top command ఇస్తే you can see. సో చేంజ్ అవుతున్నాయండి. So whatever the ARN we have, సో మీకు టార్గెట్ గ్రూప్స్ కి ఆటో స్కేలింగ్ ARN వస్తుంది కదండి. సో ఆటో స్కేలింగ్ మీరు రూట్ 53 చేసేటప్పుడు మనం మొన్న ఐపీ అడ్రస్ బేస్ చేసుకొని చేసాం. సో ఇప్పుడు ఐపీ అడ్రస్ కాకుండా వాట్ ఎవర్ ద ARN we have, సో ఆటో స్కేలింగ్ ఏదైతే ARN వస్తుందో ఆ ARN ని బేస్ చేసుకొని మనం రూట్ 53 కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. అంటే సో ఇన్స్టెడ్ ఆఫ్ సింగిల్, సో ఏ ఐ మీన్ ఆటో స్కేలింగ్ కాన్ఫిగరేషన్స్ తీసుకున్నప్పుడు సో ఆ ARN బేస్ చేసుకొని ఎనీ ఆఫ్ ద ఇన్స్టాన్స్, సో మీరు ఏ ఇన్స్టాన్స్ ప్లేస్ చేసినా ఆ ఇన్స్టాన్స్ కి సేమ్ వెబ్సైట్ అనేది సేమ్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ వెబ్సైట్ అనేది యూజర్స్ కి అపియర్ అవుతుందండి. సో అండ్ మానిటరింగ్, సో మీరు ఇక్కడ మానిటరింగ్ కూడా చూడొచ్చండి. వాట్ ఎవర్ ద మెట్రిక్స్ వీ హ్యావ్, సో మనకి ఇక్కడ ఇన్స్టాన్సెస్ అనేవి, సో ఇన్ సర్వీస్ ఇన్స్టాన్స్ ఇప్పటి వరకు ఓన్లీ 1 ఉంది. సో డిజైర్ కెపాసిటీ 1 పెట్టాము అండ్ సో ఇన్స్టాన్స్ కౌంట్, సో సర్వీస్ లో ఉన్న ఇన్స్టాన్సెస్ కౌంట్ ఎన్ని ఉన్నాయని చూపిస్తుంది. అండ్ సో పెండింగ్ ఇన్స్టాన్సెస్, సో హియర్ యూ కెన్ సీ, so pending instances means so I have already launched an instance. Yes, here you can see. So automatically it will initializing. Here you can see, so this is the new instance. సో నేను ఆ స్ట్రెస్ ని అలాగే ఉంచితే కనుక దెన్ ఇట్ విల్ ఆటోమేటికలీ స్కేల్స్ అప్. సో ఫర్ ఎవ్రీ 5 minutes కి కూడా నాకు ఒక ఇన్స్టాన్స్ అనేది స్కేల్ అప్ అవుతూ ఉంటుంది. సో నేను ఇంకొంత స్ట్రెస్ అప్లై చేస్తే అగైన్ ఐ విల్ గెట్ ఆటోమేటికలీ అనదర్ ఇన్స్టాన్స్. సో ఆటోమేటికల్ గా నాకు ఇంకో ఇన్స్టాన్స్ అనేది స్కేల్ అప్ అవుతుంది. హియర్ యూ కెన్ సీ ద ఫస్ట్ ఇన్స్టాన్స్ ఈజ్ ఇన్ USEast 1B and the second instance whatever the instance now installed, so that is in the 1C. so why, because so నేను అక్కడ డిఫాల్ట్ రీజియన్స్ వచ్చేపటికి సో అన్ని సబ్నెట్స్ ని కూడా నేను ఇంక్లూడ్ చేశాను. సో లేదు మనం ఓన్లీ ఒక సర్వీస్ అంటే ఒక సబ్నెట్ మాత్రమే అటాచ్ చేస్తే ఓన్లీ దట్ సబ్నెట్, సో ఆ సబ్నెట్ లో మాత్రమే ఇన్స్టాన్సెస్ అన్ని లాంచ్ అవుతాయి. సో యాజ్ ఆఫ్ నౌ ఐ హావ్ గివెన్ ఆల్ ద సబ్నెట్స్, సో అన్ని సబ్నెట్స్ ని ఇచ్చాను కాబట్టి సో one instance is in 1B and the other instance is in 1C. So if you copy this IP address, so ఈ ఇన్స్టాన్స్ యొక్క IP address ని కాపీ చేసుకొని సో if you placed in the new tag the same configuration, so సేమ్ వెబ్సైట్ అనేది నాకు సెకండ్ ఇన్స్టాన్స్ లో కూడా అదే ఉంటుంది. సో మీకు ఎన్ని ఇన్స్టాన్సెస్ వస్తే ఆటో స్కేలింగ్ లో అన్ని ఇన్స్టాన్సెస్ కి సేమ్ కాన్ఫిగరేషన్స్. అండ్ నౌ యూ కెన్ సీ ఇట్ ఇన్ ద so here you can see
సో ఐ హ్యావ్ నోటిఫైడ్. సో నోటిఫికేషన్స్ అనేవి నాకు మెయిల్ కి వస్తూ ఉంటాయండి. సో ఇఫ్ యూ రిఫ్రెష్ హియర్ యూ కెన్ సీ. సో న్యూగా వచ్చిన నోటిఫికేషన్స్ 3 నోటిఫికేషన్స్ అండి నాకు. సో వన్ ఈస్ ద ఆటో స్కేలింగ్ లాంచింగ్. సో ఇక్కడ మీకు ఆటో స్కేలింగ్ ని మీరు మీ మెయిల్ ని ప్రొవైడ్ చేశారు అని. సో ఇట్ హ్యాస్ గివెన్ ద ఆటో స్కేలింగ్ గ్రూప్ వెబ్సైట్ కాన్సెప్ట్ నోటిఫికేషన్ అండ్ దెన్ సో హియర్ ద ఆటో స్కేలింగ్ సర్వీస్. సో ఎందుకు వచ్చింది అని అంటే సో EC2 ఇన్స్టాన్స్ లాంచ్. హియర్ యూ కెన్ సీ. సో ద ఈవెంట్ ఈస్ EC2 ఇన్స్టాన్స్ లాంచ్. సో ఒక EC2 ఇన్స్టాన్స్ లాంచ్ అయింది కాబట్టి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చింది. అండ్ దెన్ సో ఆ EC2 ఇన్స్టాన్స్ ఎక్కడ లాంచ్ అయింది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్ అండ్ I got the another instance. So another notification. So this is also regarding to EC2 instance. ఈ ఇన్స్టాన్స్ ఎక్కడ నాకు ఓకే అయింది అని అంటే సో ఇట్ విల్ సీ హియర్. సో ఇట్ ఈస్ ఇన్ ద US East 1C and so whatever the threshold limits. సో ఇక్కడ నాకు దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా త్రూ ఈమెయిల్ ద్వారా నాకు మెసేజ్ వచ్చేస్తుంది. సో ద స్టాటిక్ టైప్ ఈస్ యావరేజ్ అండ్ స్టాటిక్ టైప్ పీరియడ్ ఈస్ 60% అండ్ సో థ్రెషోల్డ్ లిమిట్ ఈస్ 50%. సో సేమ్ కాన్ఫిగరేషన్స్ ఫస్ట్ EC2 ఇన్స్టాన్స్ కి ఎలా అయితే లాంచ్ చేసామో సెకండ్ EC2 ఇన్స్టాన్స్ కూడా సేమ్ కాన్ఫిగరేషన్స్ తో నాకు మెయిల్ అనేది ప్రొవైడ్ అయింది. సో ఇన్ కేస్ నేను EC2 కాన్ఫిగరేషన్స్ డిలీట్ చేశాను. సో నేను ఆటో స్కేలింగ్ కాన్సెప్ట్ అనేది డిలీట్ చేస్తే దెన్ యుల్ గెట్ ద నోటిఫికేషన్ అబౌట్ టర్మినేషన్. హియర్ యూ కెన్ సీ EC2 ఇన్స్టాన్స్ టర్మినేట్. సో టర్మినేట్ అయ్యింది. ఎన్ని ఇన్స్టాన్సెస్ టర్మినేట్ అయితే అన్ని ఇన్స్టాన్సెస్ కి సో టర్మినేట్ అయ్యింది అని మీకు మెయిల్ అనేది ప్రొవైడ్ అవుతుంది. సో విల్ సీ దట్ థింగ్. సో దీస్ ఆర్ ద మెట్రిక్స్. సో ఇఫ్ యూ రిఫ్రెష్ దిస్ పేజ్ and if you refresh here, so ikkada refresh cheyandi okasari, then you will see in service count is 2. Now my in service count is 2 in services అనేవి సర్వీస్ లో ఉన్నాయి. అండ్ సో పెండింగ్ కౌంట్ చూడండి. సో నాకు ఇంకోటి పెరిగింది. దట్ మీన్స్ సో ఇఫ్ ఐ గో టు ద ఇన్స్టాన్స్ tab, if I refresh this page, సో ఇక్కడ నాకు ఇన్స్టాన్సెస్ అనేవి థర్డ్ ది పెండింగ్ స్టేట్ లో ఉంది. దట్ మీన్స్ సో ఇంకోటి రాబోతుంది విత్ ఇన్ 5 minutes ఆర్ విత్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్. బికాస్ సో నేను స్ట్రెస్ అనేది తగ్గించలేదు, 80% స్ట్రెస్ అనేది అలాగే ఉంది. సో దట్స్ వై ద పెండింగ్ కౌంట్. అండ్ దెన్ సో టర్మినేషన్, నేను ఏ ఇన్స్టాన్సెస్ ని టర్మినేట్ చేయలేదు కాబట్టి టర్మినేషన్ కౌంట్ 0 లో ఉందండి. Then service capacity and pending capacity units. So here you can see total capacity units is 2. So as of now, so నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే I want to decrease my stress. సో నేను ఏదైతే స్ట్రెస్ ఇచ్చానో ఆ స్ట్రెస్ ని ఇప్పుడు డిక్రీజ్ చేస్తున్నానండి. Sorry. So restart the session. So here you can see successful run completed in 300 seconds. So 300 seconds తర్వాత సో మీకు CPU స్ట్రెస్ అనేది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది అని. EC2-user. Then the command is sudo space SEO. Enter. So here I am going to decrease my stress. So నేను పెట్టిన స్ట్రెస్ ని నేను డిక్రీజ్ చేస్తున్నాను. The command is stress -CPU. So
As of now, I'm going to give the stress is 20 because it is the below size of the threshold limit. So threshold limit కంటే నేను లిమిట్ ని తగ్గిస్తున్నాను. సో 20 hyphen time out 300 seconds. Enter. So again stress will be worked and you can see it in the second duplicate session. I'm going to duplicate it. So you can see here the CPU utilization matrix. Top. So the stress is decreasing. సో ఇది మనకి 100% వస్తే దెన్ మన ఇన్స్టాన్సెస్ అనేవి డిక్రీజ్ అవుతాయి. సో యాజ్ ఆఫ్ నౌ విల్ గో ఫర్ క్లౌడ్ వాచ్. సో ఒకసారి క్లౌడ్ వాచ్ కి వెళ్ళి క్లౌడ్ వాచ్ మానిటరింగ్ కూడా చూద్దాం. నౌ గో ఫర్ క్లౌడ్ వాచ్. Here you can see, so my alarms is in okay state. So 2 alarms ఉన్నాయండి. సో 2 alarms కూడా ఓకే స్టేట్ లో ఉన్నాయి. సో ఎక్కడ వచ్చినాయి అని అంటే సో దీస్ 2 విల్ బి ద ఇన్స్టాన్స్ లాంచింగ్. సో ఈ రెండు కూడా ఇన్స్టాన్స్ లాంచింగ్ లో ఉన్నాయి. Here you can see one is CPU utilization is greater than 50. So I have given and you can track the metrics. Here you can see. సో నేను యూటిలైజేషన్ అనేది అప్ టు 80 వరకు ఇచ్చానండి. అండ్ దెన్ సో ఇప్పుడు మళ్ళీ అది డిక్రీజ్ అయ్యి సో ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏదైతే వస్తుందో డిస్క్రిప్షన్, సో ఈ డిస్క్రిప్షన్ ని బేస్ చేసుకునే మనకి ఎస్ఎన్ఎస్ఎల్ అనేది నోటిఫికేషన్ వస్తుందండి. హియర్ యూ కెన్ సీ ద లాగ్స్. సో అలారం అప్డేటెడ్ ఫ్రమ్ ఓకే టు ఇన్ అలారం. సో ఇన్ అలారం కి వచ్చింది బికాజ్ మనం 80% అనేది ఇచ్చాము. అండ్ దెన్ సో సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ అండ్ EC2 ఇన్స్టెన్స్. సో ఈ అలారం రాగానే సో నాకు ఒక EC2 ఇన్స్టెన్స్ అనేది ఆటోమేటికల్లీ లాంచ్ అయింది. అండ్ దెన్ అలారం విల్ బి కన్వర్టెడ్ టు ఓకే. సో అలారం మళ్ళీ నాకు ఇన్స్టెన్స్ లాంచ్ అయింది కాబట్టి CPU యూటిలైజేషన్ అనేది డిక్రీజ్ అయింది. సో ఫర్ దిస్ అలారం again converted to okay state. So this is the threshold limit we have given. And now go for EC2 instances. Now click on. So it will take a time. So లేదు మానిటరింగ్ స్టేటస్ అన్న మీరు ఇక్కడన్నా చూడొచ్చండి. సో దిస్ మానిటరింగ్ స్టేటస్ ఇస్ ఫర్ ఇండివిడ్యువల్ ఇన్స్టాన్సెస్. సో ఇవన్నీ కూడా ఇండివిడ్యువల్ ఇన్స్టాన్సెస్ కి. Here you can see. సో 2 ఇన్స్టాన్సెస్ ని తీసుకున్నప్పుడు 2 ఇన్స్టాన్సెస్ కి కూడా చూపిస్తుంది. సో which is the instance. Here you can see the difference between the metrics between the 2 instances.
So in this way we can do auto scaling for the other services also. So not only for EC2 instance కండి మనం నేర్చుకున్న సర్వీసెస్ లో S3 కానీ లేదంటే RDS ఇన్స్టాన్స్. సో RDS కూడా సేమ్. సో మీరు ఇక్కడ RDS ఒకవేళ మీకు 20% ఐ మీన్ సో 20 యూనిట్స్ వరకు మీరు ఇస్తే 20 GB మినిమం సైజ్ ఇస్తే సో 20 GB కూడా ఫిల్ అయిపోయిన తర్వాత ఆటోమేటికల్లీ ఇట్ విల్ స్కేల్స్ అప్. సో ఇంకొక డేటాబేస్ అనేది సమ్ కాన్ఫిగరేషన్స్ తో ఇంకో డేటాబేస్ ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో దట్ డేటాబేస్ విల్ బి కనెక్టెడ్ టు ద సేమ్ ఇన్స్టాన్స్. సో మీరు ఏదైతే ఇన్స్టాన్స్ లాంచ్ చేస్తున్నారో ఆ ఇన్స్టాన్స్ కి డేటాబేస్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. సో సేమ్ యాజ్ లైక్ దట్. సో మనం ఒక ఇన్స్టాన్స్ కి క్రియేట్ చేసి ఒక ఇన్స్టాన్స్ మాత్రమే వెబ్సైట్ ఇచ్చాం. సో బై యూజింగ్ ద స్నాప్షాట్ సో ఆ వెబ్సైట్ అనేది లాంచ్ అవుతున్న ప్రతి ఇన్స్టాన్స్ కి కూడా అదే కాన్ఫిగరేషన్ తీసుకుంటుంది. సో జస్ట్ లైక్ దట్ RDS కి కూడా సేమ్. లేదు లాంబ్డా కాన్ఫిగరేషన్ చేస్తుంటే లాంబ్డా కూడా సేమ్ అండి. సేమ్ ఆటో స్కేలింగ్ కాన్సెప్ట్ అనేది వర్క్ అవుతుంది. సో ఇట్ విల్ టేక్ టైమ్ టు టర్మినేట్. సో మనం ఒక సర్వీస్ ని టర్మినేట్ చేయడానికి కమాండ్ ఇచ్చామండి. హియర్ యూ కెన్ సీ server stress is completed. Now I'm going to refresh. So it will take time. And here the metrics will be seen here. So మనం ఆ టర్మినేట్ అవుతుందా ఎప్పుడు అవుతుంది సో ఆ మెట్రిక్స్ అన్ని కూడా EC2 కాన్ఫిగరేషన్ మానిటరింగ్ లో చూస్తామండి. Here you can see. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో వన్స్ టర్మినేట్ అయితే కనుక సో టర్మినేటింగ్ ఇన్స్టాన్సెస్ ఎన్ని. సో ఈ కౌంట్ అనేది 0 to 1 కి ఇంక్రీజ్ అవుతుంది. So in this way we connect all the services by using auto scaling. సో ఆటో స్కేలింగ్ కాన్సెప్ట్ ఒక్కటి నేర్చుకుంటే ఆటోమేటికల్ గా మిగిలిన సర్వీసెస్ అన్ని ఇంక్లూడ్ అవుతాయండి. సో దానికోసమే నేను లాస్ట్ లో చెప్పడానికని వెయిట్ చేశాను. సో యాజ్ ఆఫ్ నౌ వి జస్ట్ లెర్న్డ్ అబౌట్ దీస్ సర్వీసెస్. సో ఇక్కడ రూట్ 53 చేసినప్పుడు విల్ గివ్ ఆటో స్కేలింగ్ ARN. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఐపీ అడ్రస్ కాకుండా సో ఆటో స్కేలింగ్ కానీ లోడ్ బ్యాలెన్సింగ్ అని ఏదైతే వస్తుందో సో దాన్ని మనం ప్లేస్ చేస్తాం. హియర్ యూ కెన్ సీ సో వాట్ ఎవర్ ద లోడ్ బ్యాలెన్సెస్ వీ హ్యావ్. సో ఇన్ కేస్ లోడ్ బ్యాలెన్సెస్ లేకపోతే లోడ్ బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేసుకుంటామండి బై యూజింగ్ ఆటో స్కేలింగ్. సో క్రియేట్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ and I'm going to give load balancing and then availability zones. So same availability zones we are going to take. Then ikkada target groups వచ్చేపటికి whatever the target groups we have assigned. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక టార్గెట్ గ్రూప్ ఉంది కదండి. సో న్యూ టార్గెట్ గ్రూప్ కాకుండా ఉన్న టార్గెట్ గ్రూప్ ని మనం ఇక్కడ అసైన్ చేసుకుంటాం. సో ఇక్కడ చూపించట్లేదు, ఇట్ ఈస్ క్లమ్జీ. నెక్స్ట్ సో వాట్ ఎవర్ ద రిజిస్టర్స్ టార్గెట్స్ వీ హ్యావ్. సో ఏవైతే టార్గెట్స్ ఉన్నాయో రన్నింగ్ కండిషన్ లో సో ఆ టార్గెట్స్ ని మనం ఇక్కడ లోడ్ బ్యాలెన్సింగ్ కి అప్లై చేసుకుంటాం. ఇండివిజువల్ గా చేయాలి అంటే, లేదు అంటే ఆటోమేటికల్లీ వీ హ్యావ్ ఆటో స్కేలింగ్ చేసేటప్పుడే లోడ్ బ్యాలెన్సింగ్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం అండి. సో దిస్ ఈస్ అబౌట్ ఆటో స్కేలింగ్. సో ఫర్ ఎనీ డౌట్స్?
So we'll go for the next service and the last service. Shall I continue for the next service? Yes. Thank you. So in services only, so manaki ikkada compute lone, so we'll see the another service, that is the light sail. సో ఇప్పుడు వరకు కూడా సేమ్ ఇన్స్టాన్సెస్ ని మనం EC2 కన్సోల్ ని మేనేజ్ చేసుకుని, అంటే AWS కన్సోల్ ని మేనేజ్ చేసుకొని మనం EC2 ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేసుకున్నాం సో ఫార్. సో మనకి ఇక్కడ లైట్ సెల్ అని ఇంకొక AWS లోని ఇంకొక కన్సోల్ ఉందండి. సో దిస్ ఈస్ రీడైరెక్టెడ్ పేజ్. సో మనకి ఈ కన్సోల్ లో ఓపెన్ కాదు, ఇట్ విల్ ద అనదర్ కన్సోల్. సో లైట్ సెల్ అనేది అనదర్ కన్సోల్. మేబీ స్టూడెంట్ అకౌంట్ లో వర్క్ అవ్వదు ఇది కూడా, but have a knowledge about this. So light cell is just like that. So మనం EC2 instances ఎలా అయితే దానిలో క్రియేట్ చేసామో, సో కాకపోతే అక్కడ మనం థర్డ్ పార్టీ అప్లికేషన్స్ లైక్ పుట్టి అని, సో అలాంటి కాన్ఫిగరేషన్స్ మనం బయట నుండి డౌన్లోడ్ చేసుకొని, సో దాన్ని జనరేట్ చేసుకుని, అంటే కీని జనరేట్ చేసుకొని, కీని ప్రైవేట్ కీ కింద సేవ్ చేసుకొని, దెన్ మనం థర్డ్ పార్టీ అప్లికేషన్ ఏదైతే ఉందో putti.exe తో కాన్ఫిగర్ అయ్యాం. బట్ మన ఇక్కడ లైట్ సెల్ ని యూజ్ చేసుకొని, సో లైట్ సెల్ కి వచ్చేపాటికి సో డైరెక్ట్ గా మనం ఇక్కడ EC2 ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సో వాట్ ఆర్ ద కాన్ఫిగరేషన్, సో సేమ్ EC2 ఇన్స్టాన్స్ మనం EC2 AWS కన్సోల్ ఎలా అయితే యూజ్ చేస్తున్నామో, సేమ్ లైట్ సెల్ లో కూడా మనం అట్లాగే EC2 ని లాంచ్ చేసుకోవచ్చండి. సో నాట్ ఓన్లీ EC2, హియర్ యూ కెన్ సీ databases and networking, so about VPC, storage and snapshots. సో ఇక్కడ మనకి 5 types of configurations ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా త్రూ లైట్ సెల్ కన్సోల్. సో త్రూ లైట్ సెల్ కన్సోల్ ద్వారా కూడా మనం ఈ కాన్సెప్ట్స్ అని మనం కవర్ చేసుకోవచ్చు. నౌ విల్ గో ఫర్ క్రియేట్ ఇన్స్టాన్సెస్. సో లైట్ సెల్ ని యూజ్ చేసుకొని ఇన్స్టాన్స్ ఎలా క్రియేట్ చేయాలి, వీ కెన్ సీ. నౌ క్లిక్ ఆన్ క్రియేట్ ఇన్స్టాన్స్. సో హియర్ ఇన్ విచ్ అవైలబిలిటీ జోన్ యూ వాంట్ టు ప్లేస్. సో మనకి అక్కడ ఆటోమేటికల్ గా మనం 24 రీజియన్స్ లో ఏదో ఒక రీజియన్ అక్కడ మనం ప్లేస్ చేసుకొని ఆ రీజియన్ లోనే AWS కన్సోల్ యూజ్ చేసుకుంటాం. బట్ హియర్ సో ఇట్ ఈస్ గ్లోబల్లీ డిప్లాయిడ్. సో ఇక్కడ మనం మీరు ఏ రీజియన్ లో మీరు ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ ఇన్ విచ్ అవైలబిలిటీ జోన్. సో హియర్ వి విల్ టేక్ సో వాట్ ఎవర్ ద రీజియన్ వీ హ్యావ్. సో ఏ రీజియన్ ని మీరు ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నారు, సో సింగపూర్, ముంబై. సో మీకు ఒకవేళ వర్క్ అయితే యూ కెన్ ఓపెన్ ఇట్, ఆర్ ఎల్స్ యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆన్ దిస్. సో ఇక్కడ కనిపించిన రీజియన్స్ లో విల్ టేక్ యాజ్ ముంబై, ఆర్ we can take నార్త్ వర్జీనియా, ఓహియో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మనకి మెయిన్ అకౌంట్ లో ఓపెన్ అయితే వీ కెన్ చూస్ ఎనీ వన్ ఆఫ్ దీస్ సర్వీసెస్. సో ఏదో ఒక రీజియన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సో యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వర్జీనియా. And so in that North Virginia, which availability zone you want to take? So what is availability zone? You want to place your EC2 instance. So now I'm choose USCS type in 1A. And next, so select your platform. So which type of platform you want? Either Linux or Windows. So ఏ ప్లాట్ఫామ్ మీకు కావాలి. సో మీరు లైనక్స్ తీసుకుంటారంటే యూ కెన్, లేదు విండోస్ మనం RTP యూజ్ చేసుకుని ఎలా చేస్తామో విండోస్ అలా తీసుకుంటాం. అండ్ బ్లూ ప్రింట్. సో మీకు అవుట్పుట్ పేజ్ లో ఎలాంటి బ్లూ ప్రింట్ రావాలి. సో ఎదర్ ఇట్ మే బి ద వర్డ్ ప్రెస్ ఆర్ ల్యాంప్. సో దేన్ని యూజ్ చేసుకొని రావాలనుకుంటున్నారు, ఎంజినిక్సా, ఉబంటు అయితే ఉబంటు. సో అట్లాగా. సో ఇక్కడ మనకి OS ఉంది. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ప్లస్ OS. సో లేదు ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే కావాలి అని అంటే విల్ యూస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓన్లీ. సో మనకి ఏవైతే మనకి EC2 ఇన్స్టాన్స్ చూస్ AMI ఎలా అయితే చూస్ చేసుకున్నామో ఇక్కడ మనం బ్లూ ప్రింట్స్ అనేవి చూస్ చేసుకుంటామండి. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు చూస్ అమెజాన్ లైనక్స్.
ఆర్ ఉబంటు. సో మీరు ఏదైనా తీసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ సో చూస్ యువర్ ఇన్స్టాన్స్ ప్లాన్. సో ఇది మనకి బై బిల్లింగ్ మెథడ్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఐడెంటిఫై యువర్ ఇన్స్టాన్స్ బై గివింగ్ ట్యాగ్స్. సో మనం అక్కడ ఇన్స్టాన్స్ ట్యాగ్స్ ఎలా అయితే ఇచ్చామో సో ఇక్కడ కూడా మనం ఇన్స్టాన్స్ ఐడెంటిఫై చేయడానికి ఈ కన్సోల్ లో వీఆర్ గోయింగ్ టు గివ్ amazon_linux1 అండ్ నెక్స్ట్ కీ వాల్యూ ట్యాగ్. సో మనం అక్కడ ఎలా అయితే కీ వాల్యూ ట్యాగ్స్ ఇచ్చామో హియర్ వీ కెన్ రైట్ సో keys name సారీ అండ్ వాల్యూ. సో దేనికి యూజ్ చేస్తున్నాము డెమో పర్పస్. నా క్లిక్ ఆన్ క్రియేట్ ఇన్స్టాన్స్. సో ఇక్కడ మనకి కీ పేర్స్ తో యూజ్ లేదండి, కీ పేర్స్ తో కనెక్ట్ చేయట్లేదు, కీ పేర్స్ అసలు వాడట్లేదు. సో వన్స్ మీకు ఇక్కడ అమెజాన్ లైనక్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత హియర్ యూ కెన్ సీ ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద నేమ్ సో ఇట్ ఈస్ ఇన్ ద రన్నింగ్ కండిషన్, పెండింగ్ కండిషన్. విల్ వెయిట్ ఫర్ దిస్. So here you can see the tag is demo purpose యూస్ చేస్తున్నాను అంటే సో మనకి ఆ ఇన్స్టాన్స్ అనేది దేనికి యూజ్ చేస్తున్నాం అనేది తెలియడం కోసం వీఆర్ గివింగ్ సమ్ ట్యాగ్ నేమ్స్. సో ఐడెంటిఫికేషన్ పర్పస్ మీన్స్ సో ఈ కన్సోల్ లో ఉన్న ఇన్స్టాన్స్ ని మనం ఐడెంటిఫై చేయడం కోసం విల్ గివ్ ఐడెంటిఫైయర్ నేమ్. సో ఇట్ ఈస్ ఇన్ రన్నింగ్ కండిషన్. సో డైరెక్ట్ గా మనం ఇఫ్ యూ క్లిక్ ఆన్ అమెజాన్ లైనక్స్ 1 here you can see the same. So storage, metrics, networking, snapshots if you want to take snapshots, if you want to add tags, if you want to see the history, if you want to delete this instance, so you can see anything. And next so same IP address. So మనకు అక్కడ ఎలా అయితే వస్తుందో ఇక్కడ కూడా దీనికి ఒక పబ్లిక్ IP address అనేది ప్రొవైడ్ అవుతుందండి. So if you click on connect using SSH సో ఇక్కడ మనం డైరెక్ట్ గా పుట్టితో కనెక్ట్ అయిపోతాం. సో వితౌట్ యూజింగ్ థర్డ్ పార్టీ అప్లికేషన్ సో డైరెక్ట్లీ విల్ కనెక్ట్. సో డైరెక్ట్ గా మనం కన్సోల్ కి ఐ మీన్ కమాండ్ ప్రాంప్ట్ కి కనెక్ట్ అయిపోతామండి. దెన్ రిపీట్ ద సేమ్ స్టెప్స్. సో వాట్ ఎవర్ ద కమాండ్స్ యూ హ్యావ్ గివెన్ టు ద పర్టికులర్ ఓఎస్. సో మనం ఏదైతే ఓఎస్ అప్లై చేస్తున్నామో సో ఆ పర్టికులర్ కి రెస్పెక్టివ్ కమాండ్స్ అనేవి మనం టైప్ చేసుకుంటాం. Now if you copy this IP address so this is the IP address or else here it is. So the public IP address. So copy and paste it in the new tab. You can see the same thing. సో అంటే ఆ EC2 ఇన్స్టాన్స్ కి ఇక్కడ మనకి కన్సోల్ కి తేడా ఏంటంటే సో ఇట్ ఈస్ ఈజీలీ డిప్లాయబుల్. సో మళ్ళీ మనం థర్డ్ పార్టీ అప్లికేషన్స్ యూజ్ చేసుకోకుండా సో కొన్ని సర్వీసెస్ మాత్రం యూజ్ చేసుకోవాలి లైక్ సో డేటాబేసెస్, నెట్వర్కింగ్, స్టోరేజ్ సో వీటికి మాత్రమే యూజ్ చేసుకోవాలి అని అంటే విల్ యూజ్ లైట్ సెల్ కన్సోల్. లేదు అని అంటే విల్ బ్యాక్ టు ద EC2 మేనేజ్మెంట్ కన్సోల్ టు యూటిలైజ్ ఆల్ ద సర్వీసెస్. సో పర్టికులర్ గా ఒక ప్రాజెక్ట్ బేస్ చేసుకొని కొన్ని సర్వీసెస్ తోనే రికార్డ్ చేయాలి అని అంటే we can use light cells or else we can use EC2 console to govern all these services. So these are the concepts so far we have covered. So if you have any queries just ask me.
and you have the exam in tomorrow's session, sir. So tomorrow manki class ledu, so today is the last day, and in tomorrow at 4 to 6, so meek available time chepte I will conduct the exam in that time. Thank you, sir.